ఈ నెల 25న గన్నవరం అభ్యర్థిగా తాను నామినేషన్ వేస్తున్నట్లు వల్లభనేని వంశీ పేర్కొన్నారు. పేదవారికి విద్య, వైద్యం మొదలగు సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాలలో పేద, బడుగు, బీసీ వర్గాల ప్రజలకు మేలు చేశారని కొనియాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ గన్నవరం ఎస్సీ కాలనీలో పర్యటించారు. గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. వంశీకి స్థానిక ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో తాను తెలుగుదేశం పార్టీలో 3 సార్లు పోటీ చేయడం జరిగిందని, విజయవాడలో ఎంపీకి ఒకసారి, గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేశానని గుర్తు చేశారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరపు నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 25న నామినేషన్ వేస్తున్నట్లు తెలియజేశారు. తాను 2 ప్రభుత్వాల్లో చంద్రబాబు నాయుడు కింద, జగన్మోహన్ రెడ్డి కింద పనిచేశానని, తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ హ్యాపీ సండే అని ప్రజలకు పనికిరాని పబ్లిసిటీ పథకాలు పెట్టాడని విమర్శించారు. గ్లోబలైజేషన్, ఎకనామిక్ రిఫార్మినేషన్ తర్వాత పేదలకు, ధనికులకు మధ్య తేడా మరింత పెరుగుతోందన్నారు. ధనికులు మరింత ధనవంతులుగా, పేదవారు మరింత పేదవారుగా మారే పరిస్థితులు వచ్చాయన్నారు. పేదవారికి విద్య, వైద్యం మొదలగు సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాల్లో పేద, బడుగు, బీసీ వర్గాల ప్రజలకు మేలు చేశారని కొనియాడారు. ఆయన ఎన్నికలకు ముందు ఏం చెప్పారో అవన్నీ కూడా చేశారు. 95-98% ఆయన హామీలు నెరవేర్చారు. పేద ప్రజలందరి జీవితాల్లో ఎంతో కొంత వెలుగు తెచ్చారు. పాఠశాలలో విద్య కానీ, లేకపోతే వైద్యం కానీ, ఆరోగ్యశ్రీ లిమిట్ పెంచడం కానీ, సోషల్ ఎంపవర్మెంట్ కానీ, ఎకనామిక్ ఎంపవర్మెంట్ కానీ ఆ రకంగా. కాబట్టి పల్లె ప్రాంతాల్లో పేదవాళ్ళలో చాలా సంతోషంగా ఉన్నారు ప్రభుత్వం పట్ల. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే కడుపు నిండినాడికి, కడుపు మండినాడికి గొడవ ఇది. అంటే కడుపు నిండినాడికి తాపీగా కూర్చొని, ఏసీలో కూర్చొని టీవీ చూసి ఇవన్నీ కూడా వృధా అని తిడతా ఉంటాడు. పాపం ఆకలితో ఉన్నవాళ్ళు, పిల్లలు చదివించుకోవాలనుకునే వాళ్ళు, వైద్యం చేయించుకోవాలనుకునే వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఇటువంటి ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వం ఉంటేనే పేద ప్రజలు సంతోషంగా, ఎటువంటి అప్పుల పాలు కాకుండా మానవ వనరులు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి